కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ లభిస్తాయి. వ్యయంలో గురువు ఉన్నారు. ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా పని అవుతుంది. వీరికి భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విధి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా గడిచిన 2-3 వారాల కంటే కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. కొత్త ప్రాజెక్టుని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రతి విషయంలోనూ కోపాన్ని మటుకు అణుచుకోవాలి. అన్నీ కోపంతోనే ముందుకు వెళ్తామంటే కుదరదు. కొన్ని విషయాల్లో శాంతంగా సామరస్యంగా వెళ్ళడం కూడా ముఖ్యం. అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా సరే మీకున్న కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భాగ్యంలో శని చక్కగా ఉన్నారు. కెరియర్ పరంగా బాగుంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు కాస్త చికాకు పెట్టినా వారం చివరిలో మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటిని అమ్మి అప్పులు తీర్చే యోచన చేస్తారు. సినీ పరిశ్రమ రంగాల వారికి కొంత నిరాశ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్కి, ల్యాబ్ టెక్నీషియన్స్కి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్కి, అలాగే వైద్య వృత్తుల వాళ్ళందరికీ, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా ఈ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. షష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి గ్రీన్ కార్డు కానీ, వీసా కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానపరంగా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. పంచమాధిపతి, దశమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు బుధుడితో కలిసి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే మీకు రావడం, సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. మంచి సంబంధం చూడడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం. ఈ కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం వల్ల ఫైనాన్స్ పరంగా డబ్బు ఏదైనా స్ట్రక్ అయిపోయి ఉంటే, మనకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇవ్వకుండా ఆపుతుంటే ఈ కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకోవడం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కడ అవసరం లేదు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కాస్త రూపు పెట్టి ఈ కుంకుమతోటి పూజ చేయండి. మనకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయండి, చక్కగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.